అఘోరి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అడుగుపెట్టినా తీవ్ర కాంట్రవర్షియల్గా మారిపోతోంది. ఇప్పుడు తాజాగా కూడా ఒక యువతిని కిడ్నాప్ చేసి బలవంతంగా తీసుకెళ్ళింది అంటూ కూడా ఆరోపణలు అభియోగాలు మోపుతూ తల్లిదండ్రులు వారి సోదరుడు మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అఘోరి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిందా లేదా సాధువు ట్రైనింగ్లో భాగంగా అమ్మాయిని తీసుకెళ్ళిందా ఏం చెప్తుందో మనతో లేడీ అఘోరి ఉంది. హరహర మహాదేవ్ ఓం నమః. పట్టుకోవడము కొట్టడం అయిపోయింది, కిడ్నాప్ దాకా వచ్చింది. ఇప్పుడు హరహర మహాదేవ్ ఓం నమః శివాయ అఘోరి కాళీ నమ గురుదత్తే నమ. సనాతన బంధువులకు హిందూ బంధువులకు హరహర మహాదేవ్. చెప్పండి నాన్న, ఏం చెప్తారు అమ్మాయిని కిడ్నాప్ విషయంలో? నాన్న ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నానుగా, కిడ్నాప్ చేసి ఇంత బహిరంగ ఎందుకు తిరుగుతాం నాన్న? ఆమె ఇష్టపడి వచ్చింది, ఆమె ఎప్పుడో సాధన నేర్చుకోవాలని 2 years బ్యాకే ఒక గురువు దగ్గరికి వెళ్ళింది, వాళ్ళు నేర్పించలేదంటే నాకు అప్రోచ్ అయింది. సరే అమ్మ రండి అన్న. ఈమెతో పాటు ఇంకా 11 మంది పిల్లలు కూడా ట్రైన్ అవుతున్నారు. అందరు అమ్మాయిలే, నేను అబ్బాయిలకు ఇవ్వను అది, ఎందుకంటే మాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, అలా జరుగుతుంది అంతే తప్ప ఏదో కిడ్నాప్ అయితే మరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారేమో మంగళగిరిలో, పోలీస్ వాళ్ళు ఫోన్ చేయాలి కదా, ఫోన్ చేస్తే నేను వెళ్తాను కదా, నేను తీసుకొని వెళ్తాను కదా, నా దగ్గరనే ఉంది కదా. ఇప్పుడు ఆమె నేను పోను అంటుంది, నేను బలవంతంగా నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు నేను బలవంతంగా పంపించాను కదా, అదే జరుగుతుంది ఇక్కడ. పోలీసులు ఏమైనా అప్రోచ్ అయ్యారు మీకు? నాకు ఎవరు అప్రోచ్ కాలే. ఏ విషయంలో? అరే ఇంత కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తిరుగుతున్నా, సిబిసిఐడి ఎంక్వైరీ ఉంది నా మీద, నిఘా ఉంది, ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ఉంటుంది, ఏడ స్టే చేస్తుంది అన్నీ తెలిసిన వాళ్ళు మరి ఇలాంటి అపోహలు వచ్చినప్పుడు వాళ్ళు కాల్ చేస్తే నేను అప్రోచ్ అవుతాను కదా, కంపల్సరీ నేనే వెళ్తాను స్వయంగా తీసుకొని. వాళ్ళు అనడం ఏముంది? వాళ్ళ అమ్మాయి వాళ్ళ అన్న మీ పైన తప్పుడు అలిగేషన్స్ కొన్ని చేస్తూ ఉన్నాడు. నన్ను కూడా తాళి కట్టింది, నన్ను కూడా పెళ్లి చేసుకుంది, ఆవిడని పెళ్లి చేసుకుంది, నన్ను పెళ్లి చేసుకుంది, నాతో కలిసి కొద్దిసేపు రొమాన్స్ చేసిన ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. అదే నేనేమంటున్నాను నాన్న, అనేవాళ్ళు మస్తు మంది ఉంటారు, ఎలిగేషన్స్ ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, నేను ఎప్పుడైతే అమ్మవారిగా మారానో అప్పుడు జస్ట్ పిన్నిస్తో కుచ్చితే ఎలా ఉంటుందో జస్ట్ ఇక మన చర్మానికి అంత రంధ్రం మాత్రమే ఉంటుంది, ఓన్లీ యూరిన్ పోయడానికి మాత్రమే. నాకు కామక్రోధమే వద్దనుకొని సర్వసం శివయ్య అనుకొని శరీరంతో త్యాగం చేసినోడికి కామమేడికెళ్ళి వస్తుంది. అయినా నేను ఒక మొగోడికి తాళి కట్టడం ఎక్కడన్నా ఉందా? మన సంస్కృతిలో, మన సనాతన ధర్మంలో, మన హిందూ సాంప్రదాయాలలో ఇది ఎక్కడన్నా ఉందా? ఒక ఆడపిల్లకు తాడి కట్టడం ఉందా? మరి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు వాళ్ళు? నేను అదే అడుగుతున్నా కదా, ఇది ప్రజలకు వదిలేస్తున్నాను. అవును కదా, ప్రజలకు ఎవరైతే వాళ్ళు చెప్పిన కొన్ని నమ్మేటోళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు కదా, ప్రజలకు నేను ఇది చెప్తున్నాను, ఒక మొగోడికి తాళి కట్టి ఒక ఆడదానికి తాళి కట్టి ఈ సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారు, ఇంకా ఎంత చెడగొడదామని ఆలోచిస్తున్నారు అనేది కావాలి. గైడెన్స్ ఇస్తున్నారా లేకుంటే వాళ్ళు ఇంకేమని అనుకుంటున్నారా? అఘోరి శిక్షణలో తాళి కట్టి సొంతం చేసుకోవడం అట్లాంటి సిస్టమ్ ఉంటుందా? అస్సలు ఉండదు, అలాంటి సిస్టమే ఉండదు, అలాంటి సిస్టాలే ఉండవు. ఇందులో సర్వసం త్యాగం చేయడమే ఉంటుంది తప్ప ఇలాంటి సిస్టమ్ అనేదే ఉండదు. ఏడికెళ్ళి వచ్చింది ఈ సిస్టమ్? ఇన్ని రోజులు లేనిది కావాలని దీక్ష నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళకు ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకొని వచ్చి తీసుకెళ్ళండి, ఆమె వస్తా అంటే మేమేం బలవంతం పెడుతున్నామా? ఇప్పుడు 2 పోలీస్ స్టేషన్లలో నేనే కంప్లైంట్ ఇచ్చా అమ్మాయి నా దగ్గరికి వచ్చిన తర్వాత, ఎందుకంటే అమ్మాయి మీద చిన్న ఘాటు పడ్డా, నిన్ను నమ్మి వచ్చిన పిల్లలు నువ్వు సురక్షితం చేయాలి, నేను నమ్మొచ్చింది కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళు కొట్టినా సరే, చిన్న ఘాటు పడ్డా సరే, నువ్వు ఎందుకు పంపించావు అంటారు. మళ్ళీ ఇదే ప్రజలు అంటారు, అన్ని విధాలుగా వీళ్ళే మాట్లాడతారు. నేను కాదు కదా మాట్లాడేది, నన్ను నమ్మి వచ్చింది కాబట్టి నేను సురక్షితం చేస్తున్నా, సాధన నేర్పిస్తున్నా.